హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రస్తుతం పంజాగుట్ట పరిధిలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పారిశ్రామికవేత్త ఆస్తి పంచివ్వలేదు అని చెప్పేసి మన్మడే వచ్చి చంపేశారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే అంత ఆస్తులుండి కూడా ఇలా ఈ సంఘటన ఎలా? జనార్దన్ రావు గారిని ఆయన కూతురు కుమారుడు చంపేశాడు. అంటే అతన్ని పంజాగుట్టలో అరెస్ట్ చేశారు, కానీ యాక్చువల్గా ఇది అక్కడ ఒంగోలు పంజాగుట్ట పరిధిలో దొరికాడని చెప్తున్నారు. పంజాగుట్ట దగ్గర ఎక్కడో దొరికాడని చెప్తున్నారు. వెల్జాన్ గ్రూప్ చైర్మన్ ఆయన చాలా దాన ధర్మాలు కూడా నిర్వహించాడు. అంటే దాదాపు టీటీడీకి 40 కోట్ల పైన విరాళాలు ఇచ్చారని, తర్వాత ఇంకెక్కడో ఇంకో 40, అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించడానికి కూడా ఆయన విరాళాలు విస్తృతంగా ఇచ్చారని కూడా ఉంది, ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఈ ఆస్తి పంపకాలకు సంబంధించి తన పెద్ద కుమార్తె కొడుకుకి ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు ఎవరైతే ఈ ఆయన మీద హత్య ప్రయత్నం కాదు, హత్య చేసేసాడు. ఈ హత్య చేసినటువంటి మనవడికి కొన్ని షేర్లు కేటాయించాడు ఆయన. ఈ షేర్ల కేటాయింపు అతనికి నచ్చలేదు, అతను ఘర్షణకు వచ్చాడు. జనరల్గా అది ఆయన సంపాదించిన ఆస్తి కాబట్టి దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ఆయన ఇష్టం, ఆయన విచక్షణ. ఎవరికి అప్పచెపితే ఈ గ్రూపు, అంటే ఇది కేవలం ఆస్తుల పంపకం మాత్రమే కాదు, వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఇతర వ్యాపార వ్యవహారాలు, వాటి కొనసాగింపు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే చేస్తారు. ఏది చేసిన అంటే అతను సమర్థుడు అని అనుకున్నాడు ఆయన. పెద్ద కుమార్తె కుమారుడు సమర్థుడు అని అనుకుని అతని చేతికి బాధ్యతలు అప్పచెప్పి ఉండొచ్చు. అతని చేతికి బాధ్యతలు అప్పచెప్పడం ఇతనికి నచ్చలేదు. రెండోది, ఇతను డ్రగ్ ఎడిక్ట్ అని కూడా చెప్తున్నారు పోలీసులు. డ్రగ్ ఎడిక్ట్ అవునా కాదా అనేది పక్కన పెట్టేస్తే, ఈ జనరేషన్లో చాలా మందిలో, ఒక పిల్లల్లో పర్టికులర్గా, ఏమీ లేకపోయినా, ఎవరు ఏమీ ఇవ్వకపోయినా, తల్లిదండ్రులు ఏమీ ఇవ్వకపోయినా మనం బతికేయగలము అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు తక్కువ. తల్లిదండ్రులు తమకేమీ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక చిరాకులో ఉండే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అంటే మా కోసం మీరు ఏం చేశారు అనే క్వశ్చన్. ఈ క్వశ్చన్ రావడానికి కారణం ఏంటంటే, వీళ్ళని చిన్నప్పటి నుంచి చాలా కేర్తో చూడటం వలన వీళ్ళు మా కోసం మీరేం అంటే ప్రతిదానికి వీళ్ళు డిపెండ్ అవుతున్నారు తల్లిదండ్రుల మీద, లేకపోతే వీళ్ళ ఆస్తుల మీద డిపెండ్ అవటం ద్వారా ఇది వాళ్ళ బాధ్యతగా చూస్తున్నారు, పేరెంట్స్ బాధ్యతగా చూస్తున్నారు. మాకు ఒక ఇల్లు కట్టించివ్వాలి, లేకపోతే మాకు రెంట్స్ వచ్చేటువంటి ఇల్లు కట్టించివ్వాలి, ఇలాంటి డిమాండ్స్ చాలా మిడిల్ క్లాస్ పిల్లలు కూడా చేసేస్తున్నారు. ఇదొక ఘర్షణగా మారింది. అంటే తల్లిదండ్రులు ఇస్తారా ఇవ్వరా అనే దాంతో పక్కన పెట్టేసి, వీళ్ళ జీవితంలో వీళ్ళు నిలబడి ఏం సంపాదించుకుంటారు వీళ్ళ కోసం అనే ఒక, అంటే తమ మీద తమకే ఉండాల్సినటువంటి నమ్మకం లేక ఆ బ్లేమ్ తల్లిదండ్రుల మీద వేసేయటం, తల్లిదండ్రులు ఇలా చేయటం వల్ల నా జీవితాలు ఇలా అయిపోతున్నాయి అనేటువంటి ధోరణి పెరుగుతోంది మిడిల్ క్లాస్లో. ఈ హయ్యర్ సెక్షన్స్లోనేమో మాకు ఆస్తిలో సరైనటువంటి వాటా రాలేదు అనేటువంటి గొడవ. ఈ ఆస్తిలో వాటా, పైగా కూతురు పిల్లలు, వీళ్ళు కూతుర్ల పిల్లలు, బహుశా ఆయనకు ఆడపిల్లలు మాత్రమే ఉన్నట్టున్నారు. అందుకని కూతుర్ల పిల్లలే ఆ ఆస్తికి వారసులు, అందరికీ సమానంగా ఇవ్వాలి అనేది కూడా డిమాండ్ కాదు ఆ కుర్రాడిది, ఎవరైతే హత్య చేశారో అతను. నాకు మేజర్ షేర్ ఇవ్వలేదు అనేది గొడవ. ఈ మేజర్ షేర్ ఇవ్వలేదు అనే ఉద్దేశంతో ఆయనతో ఆర్గ్యుమెంట్కి దిగాడు అతను. అంటే జరిగిన సంఘటన, ఆయన వాళ్ళ మదర్తో వెళ్ళాడు తాతగారింటికి. వెళ్ళిన తర్వాత అక్కడ చర్చ జరుగుతోంది. ఈ చర్చ సందర్భంగా ఆవిడ కాఫీ తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్ళారు. ఆవిడ కిచెన్లో ఉండగా
ఇతను అటాక్ చేశాడు తాత మీద. అటాక్ చేసి ముందే కత్తి పెట్టుకుని ఉన్నాడు, అతను ప్రిపేర్ అయి ఉన్నాడు. ఒకవేళ నా మాట చెల్లుబడి కాకపోతే తాతను చంపేద్దామని డిసైడ్ అయి మేబీ చెప్పుంటాడు, మీరు నా మాట వినకపోతే చంపేస్తాను అని కూడా చెప్పుంటాడు. ఆయన దాన్ని సీరియస్గా తీసుకొని ఉండకపోవచ్చు. ఏడిసావులే అనే పద్ధతిలో ఏదో మాట్లాడి ఉంటాడు ఆయన. వీడి ఈగో హర్ట్ అయ్యి వెళ్ళి అటాక్ చేసి దాడి చేస్తాడు. ఈ దాడి జరుగుతుండగా ఈ అరుపులు కేకలు విని ఆవిడ కిచెన్లో నుంచి వచ్చింది. వచ్చేసరికి అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆవిడ మీద కూడా దాడి చేశాడు. ఆవిడ కూడా గాయాలై ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది ఆవిడ. ఈలోపు వీళ్ళ వాచ్మ్యాన్ ఎవరో వచ్చాడు అక్కడికి, అతని మీద కూడా అటాక్ జరిగింది. అటాక్ చేసి పారిపోయాడు. ఫైనల్గా దొరికాడు. అతను దొరికిన తర్వాత ఇప్పుడు అతని సైకలాజికల్ కండిషన్ ఏంటి అనేది చూడాలి. అతను డ్రగ్ అడిక్ట్ అయితే అయి ఉండొచ్చు. డ్రగ్ అడిక్ట్ కాబట్టి ఈ హత్యాకాండ జరిగింది అనే ఒక యాంగిల్లో చూసేస్తే సరిపోదు. ఇది కాదు, డ్రగ్ అడిక్ట్ కాబట్టి హత్యకు పాల్పడ్డాడు అనే దానికంటే కూడా ఇతను డ్రగ్ అడిక్ట్ కావడానికి ఇతని వ్యసనాలు, ఇతని జీవితము, ఇతని లైఫ్ స్టైలు, ఈ లైఫ్ స్టైల్ డిజైనింగ్లో వీళ్ళ పేరెంట్స్ పాత్ర, సొసైటీ పాత్ర ఇవన్నీ ఉంటాయి. అంటే దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారు వీళ్ళు, ఎవరెవరితో ఏమేం మాట్లాడుతున్నారు, ఏ అభిప్రాయాలు ఎక్కించుకుంటున్నారు బ్రెయిన్లోకి పిల్లలు, వాళ్ళ బ్రాటప్ ఎలా ఉంటుంది, వాళ్ళలో తెలియకుండానే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఎక్స్ప్రెస్ చేస్తారు. ఈ అభిప్రాయాలు ఉంటున్నాయి వీళ్ళల్లో అనేది అర్థమవుతుంది తల్లిదండ్రులకి. అయితే వీళ్ళు ప్రాపర్గా వినరు. వినక వాళ్ళల్లో పోగుపడుతున్నటువంటి అపసవ్యతల్ని అర్థం చేసుకుని వాళ్ళని ఇమ్మీడియట్గా గైడ్ చేయాలి. ఈ అభిప్రాయం కరెక్ట్ కాదు, నీకు ఎలా వచ్చిందో నీ బ్రెయిన్లోకి వచ్చింది ఇది, నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు, కానీ వాస్తవం ఇది అని ఇమ్మీడియట్గా కరెక్షన్ మెకానిజం గనక పేరెంట్స్ చేయగలిగితే ఇలాంటి పిల్లలు తయారవరు. కానీ ఈ శ్రద్ధ పెట్టరు ఎవరు, పేరెంట్స్ బెటరు, టీచర్స్ అంతకంటే పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు. దాంతో వీళ్ళు అదే అభిప్రాయాలతో పెరుగుతూ ఉంటారు. అంటే నిరంతరం మాకు అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉంటారు. అంతే తప్ప అసలు ఈ ప్రపంచంలో ఏమీ లేకపోయినా మనం బతకగలం అనే ఒక కాన్ఫిడెన్స్ను నింపటంలో ఫెయిల్ అవుతున్నారు. దీనికి రకరకాల కారణాలు. అంటే వీళ్ళ వ్యసనాలు, వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఆ ట్రావెల్లో. అంటే రెండోది మార్కెట్ ఎకానమీలో ప్రతి మనిషి కూడా రోజుకి ఎంత ఖర్చు పెట్టాలనేటువంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయి ఉంది. ఈ డిజైన్డ్ ప్రోగ్రాంలో మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. డబ్బులు ఖర్చు పెట్టడము, డబ్బులు సంపాదించటం, ఈ రెండిటి మధ్య తూకం దెబ్బతిన్నప్పుడు కష్టాల్లోకి వెళ్తాడు ఏ మనిషి అయినా. ఈ కష్టంలోకి వెళ్ళినప్పుడు పర్వాలేదులే, ఈరోజు డబ్బులు లేకపోయినా పర్లేదు, మనం రేపు సంపాదించుకోగలం అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే. కానీ వీళ్ళేమో డిపెండ్ అయి ఉంటారు. మాకేదో ప్రాపర్టీ రావాలి, ఇన్ని కోట్లు అని, పైగా డ్రీమ్స్ ఉంటాయి వీళ్ళకి. ఆ డ్రీమ్స్ ఏంటంటే మా తాత సంపాదించాడు కాబట్టి దానిలో నాకు ఇప్పుడు ఆయన 40 కోట్లు అలా దానాలు ఇచ్చాడంటేనే, ఆయన దానాలే 100 కోట్ల పైన దానాలు చేశాడంటేనే ఆయన ప్రాపర్టీస్ ఏ లెవెల్లో ఉంటాయో అర్థమవుతుంది మనకి. కాబట్టి వాటి మీద తన షేర్ క్యాలిక్యులేట్ చేసుకుని ఉన్నాడు ఆ కుర్రాడు. ప్రిపేర్డ్గా ఉన్నారు. అది రావాలనుకుంటున్నాడు, అతని కోరిక, అతని డ్రీమ్. ఆ డబ్బులు వస్తే తన జీవితం ఇలా డిజైన్ చేసుకోవాలనేది కూడా ఒక ప్రాజెక్టు, ప్రోగ్రామ్ ఉండుంటుంది అతను. ఎప్పుడైతే అతనికి ఆ షేర్ రాలేదో ఇమ్మీడియట్గా అతనికి ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ నుంచి కామెంట్స్ మొదలవుతాయి. మొదలైనప్పుడు దానికి రియాక్ట్ అవుతూ వీడు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటాడు. డిజైన్ చేసుకుని ఇప్పుడు ఆ తాతని లేపేయాలి అనే ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవడం వెనకాల ఈ ప్రెజర్స్ అన్నీ ఉండుంటాయి అతనికి. ఇతను ఇలాంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సైకలాజికల్ డిజార్డర్ చాలా మంది పిల్లల్లో ఉంది. ఇప్పుడు చాలా మంది పిల్లల్లో సైకలాజికల్ డిజార్డర్ అనేది ఒక ఫినామినాగా మారిపోయిన ప్రపంచంలో
మనం బతుకుతున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలతో ఎక్కువ టైం పేరెంట్స్ స్పెండ్ చేయకపోవడం, పిల్లలతో ఇంటరాక్ట్ కాకపోవడం. పిల్లలతో ఇంటరాక్ట్ అయితే వాళ్ళలో పోగుపడుతున్నటువంటి తప్పుడు భావజాలం అర్థమవుతుంది. పేరెంట్స్కి అర్థమయ్యేది ఇది వరకు. అర్థమైనప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా అడ్రస్ చేసేవాళ్ళు దాన్ని. ఇందాకేదో మాట్లాడావు నువ్వు, అది కరెక్ట్ కాదు అని వాడిని ఏదో టైంలో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. ఈ కౌన్సిలింగ్ తాలూకా ప్రభావం వాడికి వాస్తవాలు అర్థం చేయించడం, రియాలిటీ అనేది పిల్లలకు ఎప్పటికప్పుడు అర్థం చేయించాలి. ఈ రియాలిటీస్ అర్థం చేయించకుండా పెంచుతారు. వాడి లైఫ్ అర్థం కాదు, వాడి చేత ఏ పని చేయించరు. చిన్నప్పటి నుంచి ఏ పని చేయించకపోవటం వాడిని కొంచెం అంటే ఒక బోన్లో ఉంచినటువంటి వ్యక్తిలాగా చూడటం, బోన్సాయి మొక్కలాగా, ఒక కుండీలో ఉన్న మొక్కలాగా చూడటం, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం కదా, కేర్ తీసుకుంటున్నాం అనే భ్రమలో ఉంటారు. కానీ వాళ్ళకి లైఫ్ అర్థం కాకుండా చేస్తున్నాము అని అనుకోరు. దాంతో వీడికి లైఫ్ అర్థం కాదు, రియాలిటీ అర్థం కాదు, రియాలిటీని ఎలా ఫేస్ చేయాలో తెలీదు. రోజువారీ సమస్యలతో నాకు ఏ సంబంధం లేదు, ప్రతి పని ఎవరో చేసి పెడతారు అనుకుంటారు. ఈ ఎవరో చేసి పెడతారు అనుకున్నప్పుడు చేయటానికి ఎవరూ లేరు అన్నప్పుడు వీళ్ళ రియాక్షన్ చాలా వైలెంట్గా ఉంటుంది. ఆ వైలెంట్ రియాక్షనే ఇప్పుడు మనం చూసాం, తాతని చంపిన మనవడు అనే కథలో చూసాం. కాబట్టి ఇలాంటి మనవళ్ళు, ఇలాంటి కొడుకులు చాలా మంది తిరుగుతున్నారు సమాజంలో. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చూస్తేనే భయం వేస్తుంది ఈ రోజుల్లో. అంటే పిల్లలు ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి, అంటే వాళ్ళు పెరిగిన తర్వాత ఎక్స్ప్రెస్ చేస్తున్న అభిప్రాయాలు చూసి భయపడుతున్నారు. ఈ అభిప్రాయాలు వాళ్ళకి ఈ ఒక్కరోజుతో రాలా, ఈ ఒక్కరోజుతో వచ్చినవి కాదు. అది వాడు చిన్నప్పటి నుంచి వాడిలో నెమ్మదిగా మేటేసుకుపోతున్నటువంటి భావజాలం తాలూకా రియాక్షనే ఇప్పుడు మనం వింటున్నాం. ఇది ఇలాంటి ఎక్స్ప్రెషన్ వాళ్ళ నుంచి రావడానికి కారణం మనమే అని చెప్పి వీళ్ళు అనుకోరు. చాలామంది ఇప్పుడు భార్యలని చంపేస్తున్నటువంటి భర్తలు, ఇలాంటి రకరకాల కేసులు వింటున్నాం మనం. వీళ్ళందరూ కూడా అంటే ఒక రకమైనటువంటి అహంకార ధోరణి, నా అంతటి వాడిని నేను, నాకు ప్రతి ఒక్కడు సరెండర్ అయి ఉండాలి, ఇలాంటి ఒక అభిప్రాయం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా అవతల వాడికి స్పేస్ ఇవ్వాలి అనే ఆలోచన ఉండేది ఇదివరకు. అంటే వెళ్తున్న రోడ్లోకి ఇంకో రోడ్డు కలుస్తున్నప్పుడు అటునుంచి వెహికల్స్ వస్తాయి కాబట్టి మనం స్లో అయి వెళ్ళాలి ఇలాంటి సందర్భాల్లో అని రెండు వైపుల వాళ్ళు అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా అనుకోవడం లేదు. అవతల వాడు అడ్జస్ట్ అవ్వాలి, నేను మాత్రం నా వేగంలో నేను వెళ్ళిపోవాలి అన్న ధోరణిలోనే బిహేవ్ చేస్తున్నారు. ఈ ధోరణి చాలా ప్రముఖంగా ఇదివరకు అలా ఉండేది కాదు. మా చిన్నప్పుడు కూడా అలా ఉండేది కాదు. ఏదైనా అవతల నుంచి వాహనాలు వచ్చే కార్నర్ కానీ ఏదైనా ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు స్లోగా వెళ్ళాలి అనేది ఒక పద్ధతి పాటించేవాళ్ళు. అలాగే వెనక వాహనం వేగంగా వస్తున్నప్పుడు వీళ్ళు స్లోగా వెళ్ళేవాళ్ళు కొంచెం పక్కకు తీసి ఒక్కోసారి ఆపేసేవాళ్ళు కూడా, వాళ్ళకి స్పేస్ ఇస్తూ. ఇటువంటి సంయమనం లేదు ఇప్పుడు. అంటే బ్రేకు, హారను రెండు ఉంటాయి ప్రతి వెహికల్కి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ జనరేషన్ ఏం చేస్తుందంటే ఈ బ్రేకుకు ప్రత్యామ్నాయంగా హారన్ వాడుతున్నారు. అంటే బ్రేక్ ఏమో బండిని ఆపుతుంది, హారన్ ఏమో నేను వస్తున్నానని వార్నింగ్ ఇస్తుంది. అంటే నేను వస్తున్నాను నువ్వు తప్పుకో అని వార్నింగ్ ఇవ్వటమే, బ్రేక్ వేయటం లేదు. అంటే అవతల వాడి కోసం మనం కొంత టైం స్పేర్ చేద్దాం అని అనుకోవడం లేదు ఎవరు. నేను వస్తున్నాను నువ్వు స్పేస్ ఇవ్వు. అవతల వాడు కూడా ఇలాంటి అభిప్రాయంతోనే ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. ఇదే జరుగుతోంది. అంటే దీనికి కారణం ఒకటి, మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత రకరకాల శక్తులు మనుషుల మీదకి వచ్చేస్తాయి. అంటే పసితనం నుంచే మార్కెట్ అట్రాక్ట్ చేస్తుంది పిల్లల్ని. అట్రాక్ట్ చేసి వాళ్ళకి రకరకాల సరుకులు కొనుక్కోమని చెప్తుంది. ఆ సరుకులన్నీ కొనిపెడుతున్నారు, చేతిలోకి చేరుతున్నాయి. అవన్నీ కూడా వాళ్ళ కల్చర్లోకి తీసుకెళ్ళిపోతున్నారు, మార్కెట్ కల్చర్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. దాని నుంచి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలనేది అర్థం కావట్లేదు తల్లిదండ్రులకి. అర్థం కాకపోవడం ఒక గందరగోళం అయితే, టైం ఉండటం లేదు. ఈ టైం ఉండకపోవడం అనేది ఇంకో గందరగోళం.
ఈ గందరగోళంలో పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో చాలా గ్యాప్స్ పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిపోతున్న గ్యాప్స్ని పూరించుకున్న కుటుంబాల్లో బాగానే ఉంది వాతావరణం. ఈ పూరించుకోలేకపోయినటువంటి కుటుంబాల్లో పిల్లలు విచిత్రంగా తయారవుతున్నారు. తయారయ్యి వాళ్ళకి ఫస్ట్ శత్రువు, వర్గ శత్రువులాగా తల్లిదండ్రులే కనిపిస్తున్నారు. దాంతో తల్లిదండ్రుల్ని కొట్టటము, చంపేయటము దాకా వెళ్ళిపోతున్నారండి. వైలెంట్ రియాక్షన్స్ పిల్లల నుంచి కనిపిస్తున్నాయి. చాలా మంది సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్తున్న కేసుల్లో ఇవే ఉన్నాయి. వీళ్ళు పక్క ప్రపంచం మీద కూడా చిరాకు పట్టడం మొదలు పెడతారు ఒక దశకు వచ్చాక. ప్రతి ఒక్కరు అంటే ఫాల్స్ ఈ ప్రెస్టేజ్కి కూడా గురవుతున్నారు. ఇది ఇంకొక రోగం. ప్రజెంట్ జనరేషన్ ఫేస్ చేస్తున్నటువంటి ఇంకొక రోగం ఏంటంటే ఫాల్స్ ప్రెస్టేజ్. అంటే తన గురించిన నిజం బయటకు చెప్పరు. నిజం తెలియకూడదు అనుకుంటారు వాంటెడ్గానే. నిజం తెలియకూడదు అని ఆ నిజాన్ని కవర్ చేస్తూ రకరకాల అభిప్రాయాలు స్ప్రెడ్ చేస్తారు. స్ప్రెడ్ చేసి తాము చెప్పిన అబద్ధాలు తామే నిజమని నమ్మే పరిస్థితికి వెళ్ళిపోయి అవతల వాడు ఎవడైనా నిజం మాట్లాడినా వీడు అది అబద్ధం అనుకుని చుట్టుపక్కల ప్రపంచం అంతా తనకు వ్యతిరేకంగా కాన్స్పిరసీ చేస్తోంది అనుకుని ప్రతి ఒక్కరితోనూ ఘర్షణ పడతారు. ఇలాంటి కేసులు కూడా సైకియాట్రిస్ట్ దగ్గర తెగ పెరిగిపోతున్నాయి. చాలా మంది సైకియాట్రిస్టులు ఈ మధ్య కాలంలో ఈ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్తో పెరుగుతున్నారు జనాలు. అలాగే ఇలాంటి క్లినిక్స్ కూడా పెరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో చూస్తే. గతంలో లేవు. ఇప్పుడు ఒక రకంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి యూత్ పెరగటం అనేది ఏ దేశానికైనా శాపమే. భారతదేశంలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. పిల్లలు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. దీనికి రీజన్ మార్కెట్ ఎకానమీ ఒక రీజన్ అయితే పేరెంట్స్ మేజర్ రీజను. వీళ్ళ పెంపకంలో ఉన్న సమస్యలు, పిల్లల్ని ఓన్ చేసుకుని వాళ్ళలో దొరుకుతున్నటువంటి అపసవ్యతల్ని అర్థం చేసుకునే టీచర్స్ కూడా లేకపోవడం కారణం. టీచర్స్ కొంత అర్థం అవుతుంది వాళ్ళు, అంటే ఎక్కువ టైం వాళ్ళు ఇంటి